రెండు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన వరదలు. కనీవిని ఎరగని రీతిలో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఊహించని వరద ప్రమాదం. ఖమ్మమే కాదు, సూర్యాపేట, నల్గొండ, ఈ జిల్లాల్లో, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వరదలు. ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడలో చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు, వరదలు. క్యాచ్మెంట్ ఏరియాలో గనక ఇంకా వర్షం బాగా పడితే విజయవాడకు ఇంకా ప్రమాదం ఉండవచ్చని అంటున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు, సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ముందుగా ఈ దారుణమైనటువంటి విపత్తు నుంచి ప్రజలను ఎలా కాపాడాలి అనే అంశం పైన అధికార ప్రతిపక్ష పార్టీలు ఫోకస్ చేయాలి. ఇది రాజకీయాలకు సమయము కాదు. ప్రభుత్వ వైఫల్యాలు ఏమైనా ఉంటే అది విధానపరమైనవి కావచ్చు, కార్యాచరణపరమైనవి కావచ్చు. అవి ఈ విపత్తు నుంచి ప్రజల్ని కాపాడిన తర్వాత మనం ఎంతైనా చర్చించుకోవటానికి, మాట్లాడటానికి సమయం ఉంటుంది. ఇప్పుడు అనవసరపు రాజకీయ రాద్ధాంతాల వల్ల అధికార యంత్రాంగము పనికి ఆటంకంగా ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా రాజకీయపరమైన విమర్శలను పక్కకు పెట్టి వీలైనంతగా తమ పార్టీ యంత్రాంగాన్ని కూడా రంగంలో దించి ప్రభుత్వ సహాయ చర్యలకు అనుసంధానం చేసేనా లేదా సమాంతరంగానైనా తాము ఎంచుకున్న ప్రాంతాల్లో వీలైనంతగా ప్రజలకు సహాయం చేయాలి. రాజకీయ పార్టీలు లోపాలను ఎత్తి చూపడంలో పోటీ పడడం కన్నా ప్రజలకు సహాయాన్ని అందించడంలో పోటీ పడాలి. నేచురల్ కలామిటీస్ కానీ, ఆ మాటకొస్తే మ్యాన్మేడ్ కలామిటీస్ అయినా వాటికి రాజకీయ రంగులుండవు. ప్రజల కష్టాలకు రాజకీయ రంగులుండవు, ప్రజల బాధలకు రాజకీయ రంగులుండవు. ఇప్పుడు విజయవాడను ముంచెత్తిన వరద నీరు తెలుగుదేశం ఇళ్లలకు లేదా వైసీపీ ఇళ్లకు అని ఎంచుకొని ప్రవహించవు. సో ఎవరికి ఏ కాలనీలో, ఏ వీధిలో ఎవరికి ఓటు వేశారు అనే ఆధారంగా వరదలు ప్రవహించవు. అందువల్ల వరద నీటికి, వరద ప్రమాదానికి, ప్రజల కష్టాలకు రాజకీయ రంగులు ఉండవు కనుక కాస్తంత ఓపిక పట్టి, సహనం పట్టి, రాజకీయ పరిపక్వతను ప్రదర్శించి రాజకీయ విమర్శలు పక్కకు పెట్టి సకారాత్మక అంటే నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అందించడం ద్వారా ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించాలి. ఇక ఈ వరదలు ఎందుకు వస్తాయి, భారతదేశంలో వరదలను ఎదుర్కోవటానికి ఏం చేయాలి అనే దానిపైన చాలా లిటరేచర్ ఉంది. 2005లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చట్టం వచ్చింది. ఈ చట్టం తర్వాత అథారిటీ ఏర్పాటైంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తర్వాత. అప్పటి వరకు ఉన్నటువంటి కంటెంపరీ నాలెడ్జ్ను, ఎక్స్పీరియన్స్ను, ఇన్ఫర్మేషన్ను ఇంటగ్రేట్ చేసి చాలా డీటెయిల్డ్ మాన్యువల్, ఫ్లడ్ మేనేజ్మెంట్ మాన్యువల్ రూపొందించారు. ఈ సమయంలో ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్కు తీసుకోవాల్సిన చర్యల్ని ప్రభుత్వాలు ఇందులో చాలా మట్టుకు అమలు చేయవచ్చు. ఆ అమలు చేస్తున్నాయా లేవా అనే చర్చలకు నేను వెళ్ళడం లేదు. వరదలనే విపత్తును ఎలా ఎదుర్కోవటానికి ఎగ్జిస్టింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నాలెడ్జ్ ఏంటి అనేది మాత్రమే చెప్తున్నాను తప్ప చేస్తున్న దానిపైన ఇది కామెంటరీ కాదు. ఎందుకంటే నేనే రాజకీయ పార్టీ సలహాలు ఇచ్చి నేనే కామెంటరీ చేయకూడదు కూడా. ఏం చెయ్యాలి అన్నప్పుడు ఒకటి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే అసలు ఈ విపత్తులను ఎదుర్కోవడంలో వరదలే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక పారాడిమ్ షిఫ్ట్, ఒక ఆలోచన దృక్పథంలోనే మార్పు రావాలి. ఏంటి ఆ మార్పు అంటే పోస్ట్ ఈవెంట్ అప్రోచ్, అలాగే రిలీఫ్ సెంట్రిక్ అప్రోచ్ కాకుండా ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్నెస్ పైన ఫోకస్ పెట్టాలి. ఈ పారాడిమ్ షిఫ్ట్లో అంటే ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్నెస్ ఇది ప్రీ డిజాస్టర్ ఫేజ్లో చేయాల్సిన పని. పోస్ట్ డిజాస్టర్ ఫేజ్లో అంటే వరదలు వచ్చాక రిలీఫ్, రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్. సో మొత్తం విపత్తులో ఈ 6 దశల్లో పనులు చేయాలి. ఒకటి ప్రివెన్షన్,
2 మిటిగేషన్, 3 ప్రిపేర్డ్నెస్. ప్రివెన్షన్కు మిటిగేషన్కు తేడా ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా మనం నివారించలేము. ఇప్పుడు ఉదాహరణకి ఈ వరదల్ని సంపూర్ణంగా నివారించలేము. మానవ నాగరికతలో వరదలే లేని సమయం అంటూ ఉండదు. కానీ చాలా మట్టుకు ఈ ప్రమాదాన్ని నియంత్రించవచ్చు, తగ్గించవచ్చు. దాన్ని మిటిగేషన్ చర్యలు అంటారు. అలాగే మిటిగేట్ చేసినా కూడా వరదలు వచ్చినప్పుడు సంసిద్ధత, వాటిని ప్రిపేర్డ్నెస్ అంటారు. సో మాన్సూన్ రాబోతున్న సమయంలో మనకు ఋతుపవనాల తాకిడి వల్ల కావచ్చు, క్లౌడ్ బస్ట్ వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఇలాంటి విపత్తులు వస్తాయని గత అనుభవాలు చెప్తున్నాయి. కనుక దానికి సంసిద్ధంగా ఇలా ఉండాలి. పోస్ట్ డిజాస్టర్ ఫేజ్లో రిలీఫ్, రీకన్స్ట్రక్షను, రీహాబిలిటేషన్. సో ప్రివెన్షన్గా ఏం చేయాలి అన్నప్పుడు ప్రివెన్షన్ మిటిగేషన్లో, ప్రిపేర్డ్నెస్లో మొదటిది క్లైమేట్ అడాప్టేషన్. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లోను, అంటే మౌలిక వసతుల రూపకల్పనలోను, అలాగే భవన నిర్మాణాలలోను, చెరువులు, నీటి వనరుల పరిరక్షణలోను అన్నిట్లో కూడా క్లైమేట్ అడాప్టేషన్ అనేది ఇంటిగ్రేట్ చేయాలి. అంటే వాతావరణ మార్పుల వల్ల వస్తున్న సమస్యలను తట్టుకొని మన వ్యవస్థలు ఎలా ఉండాలి అని. ఇప్పుడు ఉదాహరణకు ఎంబాంక్మెంట్స్, చెరువులు, కాలువలు, డ్యాములు, వీటి ఆనకట్టల్ని పటిష్టం చేయాలి. వీటిని నిరంతరం మెయింటెనెన్స్ చేయాలి. నిర్మిస్తేనే సరిపోదు, సో మెయింటైన్ చేయాలి. మీరు చూడండి, ఇందులో చాలా సందర్భాల్లో వరదలు కట్టలు తెగిపోవడం వల్ల వరదలు వస్తాయి. కట్టలు తెగిపోవటానికి ఊహించిన దానికన్నా ప్రవాహ తాకిడి ఎక్కువండి రావచ్చు. చాలా సందర్భాల్లో ఆ కట్టల మెయింటెనెన్స్, ఎంబాంక్మెంట్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరగచ్చు. అంటే రాబోయే వరద ప్రవాహ తాకిడిని శాస్త్రీయంగా అంచనా వేసి దానికి తగినట్టుగా ఈ చెరువుల, లేదు కాలువల, లేదా ఇతర రకాల ఎంబాంక్మెంట్స్, ఆనకట్టల్ని, కట్టల్ని పటిష్టం చేసుకోవాలి. సో ఈవెన్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడున్న వరద నీరు తాకిడే కాదు, 10 ఏళ్లలో, 20 ఏళ్లలో క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల వల్ల ఏం జరగబోతుందని అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా వీటిని మనము ప్రిపేర్ చేయాలి. ఇవి కాకుండా కోస్టల్ వాల్స్ అని, ఫ్లడ్ ప్రూఫింగ్ అని, ఇలా అనేక రకాల సాంకేతిక శాస్త్రీయ ప్రక్రియలు కూడా వచ్చాయి. అక్కడున్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని చేయాలి. అలాగే నదులు, కాలువల డీసిల్టేషను, అలాగే డ్రెడ్జింగు, డీకంజెషన్. ఎందుకంటే సెడిమెంటేషన్ ఉంటుంది, వరదలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. నదులలో, చెరువులలో, కాలువలలో ఈ ఇసుక మేటలు వేయడం వల్ల అవి వాటర్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే నువ్వు కట్టినప్పుడు 10 ఏళ్లకు, 20 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద ఉన్నట్టు వాటర్ హోల్డింగ్, నీటిని ఉంచుకునే కెపాసిటీని తగ్గిపోతాయి. అందువల్ల వాటిని ఈ డీసిల్టేషను, డ్రెడ్జింగు, డీకంజెషన్ చేయడం ద్వారా వాటర్ ఎక్కువగా ప్రవహించటానికి, అలాగే ఎక్కువగా వాటిని నిల్వ చేసుకోవటానికి పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు కాలువల డీసిల్టేషన్ జరగకపోతే మాన్సూన్కు ముందు, మాన్సూన్ తర్వాత పీరియాడిక్గా ఇన్స్పెక్షన్ జరిగి డీసిల్టేషన్ జరగాలి. దీన్నే మాన్సూన్ మేనేజ్మెంట్ అంటారు. ఎంఎస్ స్వామినాథన్ మేనేజింగ్ మాన్సూన్ అని ఆయన పరిశోధనలు జరిపి కూడా అనేక సూచనలు ఇచ్చారు. యూ హ్యావ్ టు మేనేజ్ మాన్సూన్. అలాగే వాటర్ ఫ్లోను రెగ్యులేట్ చేయడం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశించింది, వరద నీటిని కూడా ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపండి అని. ఇది ఒక సమయం. ఎందుకంటే ఇప్పుడేమో వరదలో నీరు వృధా అవుతుంది, తర్వాత ఏమో మనము నీటికి కటకట అంటాం, ఎద్దడిని ఎదుర్కొంటాం. అందువల్ల వాటర్ బాడీస్ను మేనేజ్ చేయడము, వాటర్ బాడీస్ను అవసరం ఉన్న చోట నిర్మించుకోవడము, ఆ వాటర్ బాడీ స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవడము, ఆ వాటర్ ఛానల్స్ను ఎఫెక్టివ్గా ఉంచడం ద్వారా వరద నీరుని ఎప్పటికప్పుడు ఫ్లడ్ డైవర్షన్ చేయడం, ఫ్లడ్ వాటర్ను కూడా ఇతరత్ర డైవర్ట్ చేయాలి. అలాగే క్యాచ్మెంట్ ఏరియా మేనేజ్మెంట్ అంటారు. అంటే ఒక నదికి కానీ, ఒక ఏరుకు కానీ
వాటర్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ అడవుల నరికివేత వల్ల, చెట్లు పోవడం వల్ల, అక్కడ అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరగడం వల్ల భూమిలో నీరు ఇనకడము తగ్గిపోతుంది. అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పోతుంది, సాయిల్ ఎరోజన్ అవుతుంది. సో ఆడ భూమి కోతకు గురవుతుంది చెట్లు లేకపోవడం వల్ల. చెట్లుంటే నీకు ఆ వాటర్ని తట్టుకుంటుంది, అక్కడ ఆపగలుగుతుంది. సో అందువల్ల ఈ క్యాచ్మెంట్ ఏరియాలో చెట్ల పెంపకం నుంచి మొదలుకొని సాయిల్ మేనేజ్మెంటు లాంటివి చేయడం. అలాగే కోరల్ రీఫ్స్, ఇప్పుడు నదులకు ముఖ్యంగా సముద్రాలకు ఈ కోరల్ రీఫ్స్ ప్రవాల భిత్తికలు అంటారు. కోరల్ రీఫ్స్ అనేది సహజ సంరక్షక వ్యవస్థలు. అన్ఫార్చునేట్లీ మనం ఆ నేచురల్ రెసిస్టెన్స్ అంటే నీటిని సహజంగానే ఆపిపెట్టగలిగే వాటిని నాశనం చేస్తున్నాం. ఫ్లడ్ ప్లేన్ను మనం సరిగా గుర్తించలేకపోతున్నాం. ఇవాళ శాటిలైట్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో అక్యురేట్గా ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఏవి, ఫ్లడ్ ప్లేన్స్ ఏవి, వీటిని ఖచ్చితంగా అంచనా వేయటానికి నియర్ అక్యురసీతో అంచనా వేయటానికి అవకాశం వచ్చాయి. అలాగే ఈ లో లయింగ్ ఏరియాస్లో ఇన్హాబిటేషన్ బాగా పెరిగిపోతుంది. అంటే లోతట్టు ప్రాంతాల్లో అది వరద వచ్చినప్పుడు వారిని మనము పునరావాసం చేస్తాము. మళ్ళీ వరద అయిపోయాక మళ్ళీ వాళ్ళు అక్కడే నివసిస్తారు. సో ఈ ఫ్లడ్స్ను కూడా ఒక ఆపర్చునిటీగా తీసుకొని వారికి రీకన్స్ట్రక్షన్ అంటే లోతట్టు ప్రాంతాల్లో కాకుండా మెరుగైన ప్రాంతాల్లో మనం పెట్టడం. అలాగే నీటికి ఉన్న నేచురల్ ఫ్లోకు అడ్డుకట్టలుగా ఇది మనం నగరాల్లో కూడా చూస్తాం. సో ఇలా అర్బన్ ఫ్లడింగ్ ఎందుకు వస్తుంది అంటే నగరాల్లో ఉండే నేచురల్ ఫ్లో ఆఫ్ వాటర్ అది మనము అడ్డుకుంటున్నాం. నాలాలకు అడ్డంగా నిర్మాణాలు చేస్తున్నాం. నీటి సహజ ప్రవాహ వ్యవస్థల్ని మానవ నిర్మాణాలతో అడ్డుకుంటున్నాం. అందువల్ల నీటికి మరో మార్గం లేక మన ఇళ్లలోకి, కాలనీల్లోకి ఆ నీరు వచ్చి చేరుతుంది. అందువల్ల దాన్ని తొలగించడము, అలాగే మనకు ఈ ఈ నివారణా చర్యలన్నీ ఇప్పుడు అలాగే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ గతంతో పోలిస్తే చాలా డెవలప్ అయింది. ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ, ఆ ముందస్తు హెచ్చరికలు జారీ చేయడము, కెపాసిటీ బిల్డింగ్ అంటే ప్రభుత్వ యంత్రాంగం చాలా సమర్థవంతంగా పనిచేయగలడం. అంటే ఈ సమయంలో చాలా వేగంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మా టీవీలో చూస్తున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్లో ఉండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. 3 లక్షల మందికి ఆహార ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ తయారు చేశారు. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి కూడా 50-60% డిస్ట్రిబ్యూషన్ కాలేదు. ముఖ్యమంత్రి తన అధికారులపైన అసహనాన్ని వ్యక్తం చేశాడని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారో, వేగంగా చేయాలి అని. ప్రభుత్వ యంత్రాంగం సరిపోకపోతే కమ్యూనిటీని, స్వచ్ఛంద సంస్థల్ని, రాజకీయ పార్టీలని, అలాగే సమాజంలో ఉన్న పౌర వ్యవస్థల్ని కూడా సమాయత్తం చేయాలి. అన్ఫార్చునేట్లీ ఎవరికి వారు ఏమైనా తీరేలాగా పనిచేస్తే కలవదు. ఒక్క గవర్నమెంట్ మిషనరీ ఎఫర్ట్ కూడా ఒక్కోసారి సరిపోకపోవచ్చు. అందువల్ల కమ్యూనిటీ డిజాస్టర్ ప్రిపేర్నెస్ అంటారు. జన సమూహాలనే వరదలకు రెడీ అయ్యేలా చేయగలగాలి. సో అందువల్ల ఇదంతా. అలాగే మెటీరియల్స్ మేనేజ్మెంట్ అంటే వరదలు వచ్చే ముందస్తు హెచ్చరికలు రావడంతోనే పడవలు రెడీగా పెట్టుకోవడం, హెలికాప్టర్లు రెడీగా పోవడం, మెడిసిన్స్ రెడీగా పెట్టుకోవడం, ఫ్రెష్ వాటర్ రెడీగా పెట్టుకోవడము, తర్వాత ఈ రేపు రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక డిస్ఇన్ఫెక్టెంట్స్ని రెడీగా పెట్టుకోవడం, ఇలాంటివి కంటింజెన్సీ ప్లాన్స్ రూపొందించుకొని ప్రత్యామ్నాయ పంటల వైపుగా ఆలోచన చేయడం, ఇవన్నీ కూడా ప్రీ డిజాస్టర్ పేజ్లో మెటీరియల్స్ మేనేజ్మెంట్ కూడా ఒక కీలకమైంది. ఇప్పుడు పడవలు సమయానికి రాకపోతే ఇబ్బంది అవుతుంది. తర్వాత కెపాసిటీ, ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఏర్పాటయ్యాక విపత్తును ఎదుర్కోవడంలో చాలా అద్భుతమైన సామర్థ్యాన్ని ఎన్డీఆర్ఎఫ్లు చూపెడుతున్నారు. అంటే ఎన్డీఆర్ఎఫ్ ఉన్న ప్రత్యేకత మీకు సింపుల్గా అర్థం కావాలంటే, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు పోలు వేయగలుగుతారు, మీకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పడవలు నడిపించగలుగుతారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రవాణా వాహనాలు నడపగలుగుతారు. సో మరొక మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లు తొలగించగలుగుతారు, టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు టెలికాం లైన్స్ను నిర్మించగలుగుతారు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్ఇన్ఫెక్టెంట్ చల్లగలుగుతారు. కానీ ఇందులో అన్నీ చేయగలిగే వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళు మల్టీ స్కిల్లింగ్ కలిగిన వాళ్ళు.
వాళ్ళే ఏ అవసరాన్ని బట్టి పనిచేయగలుగుతారు. పడవ నడపగలుగుతారు, బైక్లు నడపగలుగుతారు, చెట్టును తొలగించగలుగుతారు, ఒక ఎలక్ట్రిక్ పోల్ వేయగలుగుతారు. ఇలా మల్టీ స్కిల్లింగ్ కలిగినటువంటి మ్యాన్ పవర్, హ్యూమన్ రిసోర్సెస్ను డెవలప్ చేసుకోవాలి. స్టేట్ లెవెల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. హైలీ స్కిల్డ్, హైలీ టాలెంటెడ్, చాలా వేగంగా పనిచేయగలి. ఇక్కడ ఎవ్రీ మినిట్ లాస్ట్ ఇస్ లాస్ట్. ఒక్క నిమిషం ఆలస్యమైతే కొన్ని వందల మందికి ఇబ్బంది జరుగుతుంది. సో వాటిని రెడీ చేయడము, ఇలాంటివి చేయడం అనేది ఒక కీలకం. ఇదంతా కూడా ప్రీ డిజాస్టర్ ఫేజ్లో చేయాలి. వీటినే ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ ప్రిపేర్నెస్ అంటారు. ఇక పోస్ట్ డిజాస్టర్ ఫేజ్లో చేయడం ముఖ్యంగా రిలీఫ్ సప్లైస్, ఫుడ్, వాటరు, క్లాతింగ్, బట్టలు, ఇలా రకరకాల అంశాలను రెడీ చేయడం. డిస్ఇన్ఫెక్టెంట్స్, మందులు. కొన్నిసార్లు రిలీఫ్ సప్లైస్ పెద్ద ఎత్తున వస్తాయి, కానీ అవి ఎఫెక్టివ్గా మనం మేనేజ్ చేయకపోతే మా అనుభవం. మహబూబ్నగర్ జిల్లాలో వరదలు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్సీగా ప్రత్యక్షంగా పాల్గొన్నాను ఆ వరద సహాయక చర్యలు. హైదరాబాద్ నుంచి మేము పెద్ద ఎత్తున బియ్యాన్ని సేకరించాం, కానీ తరలించాలనుకుంటే మాకు ట్రక్కులు దొరకలేదు. చాలా ఇబ్బందులు పడ్డాం. బియ్యం ఉన్నాయి, ట్రక్కులు లేవు. మేము బియ్యాన్ని సేకరించుకుంటూ పోయాం, బియ్యం బాగా వచ్చింది, కానీ ట్రక్కులు సమయానికి దొరకలేదు. అలాగే మేము పాత బట్టలు చాలామంది విరాళాలు ఇచ్చారు. మేము అవి లారీలలో వేసుకొని వెళ్ళిపోతే అక్కడ ప్రజలు పాత బట్టలు వేసుకోవడానికి సిద్ధంగా లేరు, అంగీకరించలేదు. కొత్త బట్టలు మాత్రమే తీసుకున్నారు, వాడిన బట్టలు తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఇంకో ఆశ్చర్యం, మందులు విరాళాలు అడిగితే చాలామంది వాళ్ళకున్న మిగిలిన మందులను ఇచ్చేశారు. అందులో క్యాన్సర్ మందులు ఉన్నాయి, అందులో కిడ్నీ మందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ మందులు అవసరం లేదు. ఏ మందులు కావాలి అక్కడ? మీకు అక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా మందులు కావాలి, జలుబు, జ్వరము, దగ్గు, ఇలాంటి మందులు కావాలి. ఆ మందులో లేవు. అవసరం ఉన్న మందులోమో కొరత, అవసరం లేని మందులోమో ఎక్కువ తక్కువైపోయాయి. ఇలా ఫ్లడ్ రిలీఫ్లో ప్రాపర్ సమన్వయం. మేము సహజంగా ఫ్లడ్ రిలీఫ్లో కావాల్సింది ఫుడ్ కదా అని చెప్పి మేము పెద్ద ఎత్తున చాలా తంటాలు పడి ట్రక్కులు పట్టుకొని పోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా ఫుడ్ ఏర్పాటు చేశారు. అందులో ఫుడ్ రిలీఫ్లో కొరత లేదు. అంటే ప్రభుత్వానికి ఇతరులకు మధ్య సమన్వయం లోపిస్తే ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ప్రభుత్వ యంత్రాంగము ఆహార సరఫరాను చాలా మెరుగ్గా నిర్వహించింది. మేము కూడా ఆహార సరఫరానే పట్టుకెళ్ళాం. దానికన్నా వాళ్ళు చేయలేని పని మేము చేసింటే ఇంకెక్కువ ఉపయోగపడేది. సో ఇలా ఫ్లడ్ మేనేజ్మెంట్లో, రిలీఫ్ సప్లైస్ మేనేజ్మెంట్లో చాలా కోఆర్డినేషన్ ఉండాలి. ప్రభుత్వము, ప్రభుత్వేతర సంస్థలు, వ్యవస్థలు చేసేవి. మీరు వేడి ఆహారాన్ని ఇవ్వగలగాలి, ఫ్రెష్ వాటర్ ఇవ్వగలగాలి. ఎందుకంటే చుట్టూ వరద నీరు ఉంటుంది, కానీ తాగడానికి నీరు ఉండదు. అలాగే వెంటనే వాటర్ లాగింగ్ను తొలగించాలి. ఏదన్నా కళేబరాలు అంటే పక్షులు, జంతువుల కళేబరాలు ఉంటే ఇమీడియట్గా తొలగించాలి. చెరువులు, కుంటలు, వాటర్ బాడీస్లో క్లోరినేట్ డిస్ఇన్ఫెక్టెంట్స్, అది వాటిని వాటర్ ప్యూరిఫికేషన్ మెకానిజమ్స్ చేపట్టాలి. సో అలాగే మా ఇళ్లల్లో మట్టి పేరుకుపోతుంది. ఇప్పుడు ఖమ్మంలో కూడా 2 అంతస్తుల బిల్డింగ్లో కూడా నీళ్ళు వచ్చాయి అంటున్నారు. అది భయంకరంగా మారిపోతుంది. వాళ్ళ పాపం ఆ ఇంట్లోకి వెళ్ళలేరు. సో ఇమీడియట్గా వాటిని మట్టిని తొలగించగల కర్నూలు వరదలప్పుడు మేము ఈ అనుభవం చూసాం. సో అందువల్ల వాటిని తొలగించేటువంటి ఏర్పాటు కావాలి. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి మ్యాన్ పవర్ను డంప్ చేసైనా గ్రామీణ ఉపాధి హామీ పథకాలు, ఈ సమయంలో ఈ పథకం, ఆ పథకం, ఈ నిధులు, ఆ నిధులు సంబంధం లేదు, అన్నిటినీ వాడాల్సిందే. వాటిని రిలీఫ్ సప్లైస్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోగలగాలి. తర్వాత ప్రాణ నష్టాన్ని తగ్గించాలి. అది అతి ముఖ్యమైనది. బహుశా ఇటీవల కాలంలో మనం బాగా ఇంప్రూవ్ అయింది ఇక్కడే. మన ప్రాపర్టీ నష్టాన్ని, లైవ్లీహుడ్ నష్టాన్ని పూర్తిగా చేయలేకపోయినా ప్రాణ నష్టం తగ్గించాలి. తర్వాత ఇమీడియట్ రీకన్స్ట్రక్షన్, అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారికి మెరుగైన ప్లేస్లో ఇల్లు కట్టించామనుకోండి, ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. అలాగే వీరికి అవసరమైన, అంటే ఎంత వేగంగా సాధారణ పరిస్థితులు రెస్టోర్ అయితే అంత వేగంగా ప్రజలు ఆనందంగా ఉంటారు. ప్రజలు ఆ విషాదం నుంచి బయటపడతారు. ఎందుకంటే సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది. ఎక్కువ కాలం దాంట్లో ఉండకూడదు. మేము చూసాం, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీలు సైక్లోన్ షెల్టర్లు కట్టారు ప్రపంచ బ్యాంక్ నిధులతో, కానీ మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్లు వాడా. సో మీకు ఆశ్చర్యం వేస్తుంది. నేను రేజ్ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పాను, నిజమే సార్, వరల్డ్ బ్యాంక్ వాళ్ళ రివ్యూ స్టడీలో కూడా ఇదే చెప్పారన్నాడు. అయ్యా, మహిళలకు వాష్రూమ్ కట్టాలని కూడా వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పాలా, మనకు తెలియదా అన్నాను. సో అందువల్ల చాలా చిన్న చిన్న అవసరాలే ఉండొచ్చు,
వాటిని మనము ప్రాపర్గా అంచనా వేసి ఏర్పాటు చేసుకోగలగాలి. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి కావలసిన పాలు వీటిని ఏర్పాటు చేయాలి. అందువల్ల సిక్ పీపుల్ ఉంటారు, వారికి ఆరోగ్య సదుపాయాలు ఉండాలి. తర్వాత డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు విజయవాడ కానీ ఖమ్మం కానీ ఇమీడియట్గా పబ్లిక్ హెల్త్ మెజర్స్ను యాక్టివేట్ చేయాలి. పెద్ద ఎత్తున అంటు రోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది కనుక వాటర్ లాగింగ్ తొలగించాలి. డెడ్ బాడీస్ ఉంటే పశువులు, కళేబరాలు, పక్షుల కళేబరాలు ఉంటే తొలగించాలి. సో ఎక్కడికక్కడ డ్రైనేజ్ వాటర్, ఫ్లడ్ వాటర్ కలిసి ఉంటుంది, దాన్ని తొలగించాలి. డ్రింకింగ్ వాటర్ని ఇమీడియట్గా శుద్ధి చేయాలి, లేకపోతే సీరియస్ ఎపిడమిక్స్కు, పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇది కారణమవుతుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్టోర్ చేయాలి. ముఖ్యంగా లైఫ్ రెస్టోర్ కావాలంటే పవర్ రెస్టోర్ కావాలి, కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్టోర్ కావాలి, ట్రాన్స్పోర్ట్, పవర్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఈ మూడింటిని కూడా ఎంత వేగంగా రెస్టోర్ చేస్తే అంత వేగంగా రిలీజ్ సప్లైస్ ప్రజలకు అందుతాయి, నార్మల్ లైఫ్ అవుతుంది. ఆ తర్వాత మార్కెట్ యార్డ్స్, లైవ్లీహుడ్, ఇప్పుడు అక్కడ కోల్పోయిన జీవనోపాధిని తిరిగి పొందించడం, స్కూళ్ళు, ఆసుపత్రులు ముందుగా పనిచేయించగలగాలి. సో ఇలా ప్రియారిటీ బేస్ పైన ఎకనామిక్, ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు అడ్డంగా పడ్డ చెట్లు తొలగించగలగాలి, పవర్ స్తంభాలు, కూలిన స్తంభాలు నిలబెట్టగలగాలి, రోడ్డు కోత కూరైతే రోడ్డు మరమ్మతులు చేయాలి. సో ఈ సోషల్, ఫిజికల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వీలైనంత వేగంగా రెస్టోర్ చేయాలి. ప్రజలకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంటే ఒక లైవ్లీహుడ్ ఆపర్చునిటీగా మార్చి వారికి కనుక ఆదాయాన్ని కల్పించగలిగితే వారి ఎకానమీ రివైవ్ అవుతుంది. నేను కొన్ని మెజర్స్ మాత్రమే చెప్పాను. ఇది ఇంకా మనకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లిటరేచర్లో పుష్కలమైన సమాచారం ఉంది, దాంట్లో ఏది కొరత లేదు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉండాలి. ఏ శాఖ వారు ఏ పని చేయాలో ఎవరు చెప్పకుండా చేయగలగాలి. ఇలాంటి సమయంలో మానవతావాదంతో ప్రజలు ముందుకు వస్తారు. ప్రజలు నుంచి వచ్చే, పౌర సమాజం నుంచి వచ్చే సహాయాన్ని కూడా ప్రభుత్వ సహాయంతో అనుసంధానం చేసి ఛానలైజ్ చేయాలి. అందువల్ల ఎవ్రీ డిజాస్టర్ నుంచి మనం లెసన్స్ నేర్చుకుంటూ, ఆ నాలెడ్జ్ డాక్యుమెంట్ చేసుకుంటూ, ఈ ప్రివెన్షన్, మిటిగేషన్, నివారణ, నియంత్రణ, సంసిద్ధత, ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్నెస్, రిలీఫ్ సహాయము, రీహాబిలిటేషన్ పునరావాసము, రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం, ఈ 6 దశలో చేయవలసిన చర్యలు మనము తీసుకుంటూనే ఉండాలి.